close till I get. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్స్ కిచెన్. ఈ రోజు ఎపిసోడ్లో నేను సాబ్దాన్ కిచిడి ఎలా చేస్తారో చెప్పబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సాబ్దాన్ కిచిడి ఎలా చేస్తారో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ సాబ్దాన్ని 1 అవర్ సోక్ చేసుకోండి. 1 అవర్ తర్వాత దాంట్లోకి వాటర్ తీసేసి ఇలా జల్లెట్లోకి పోసేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని తీసుకోండి. అలానే 3-4 టీ స్పూన్స్ కోకోనట్ పౌడర్ తీసుకోండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ తీసుకోండి. అలానే ఫ్రై చేసిన పల్లీల పొడి ఒక 4-5 టీ స్పూన్స్ తీసుకోండి. అలానే గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 1 టీ స్పూన్ పెసరపప్పు తీసుకోండి. సో దీన్ని ఎలా చేస్తారో చూసేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. అలానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ బౌల్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలానే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 1 టీ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. 1 మినిట్ ఫ్రై అయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని పొటాటోస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలానే లిడ్ తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని పొటాటోస్ కుక్ అయ్యా లేవో అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసేసుకొని దానిలో 3 టీ స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేయండి. అలానే నానబెట్టిన సాబుదాన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలానే పల్లీల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. 1 మినిట్ కుక్ చేసేసుకున్నాక అందులో కొరియాండర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. Till my shadow turns to sun rays, and on we'll go. సో మన సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సాబ్దాన్ కిచిడి ఎలా చేశానో చూసారా? ఇది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.